నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణం 6వ వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి నూతన ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన శంకరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. చంద్రగిరిలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి బహిరంగ సభ. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ. తిరుమలలో వేడుకగా పారవేట ఉత్సవం. టీటీడీపై అనవసర విమర్శలు చేయొద్దని కోరిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి కాలభైరవ అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలకు అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 6వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జి సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించి అరాచక పాలన సాగిస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించారు. చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్థిస్తూ టీడీపీ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన విచ్చలవిడిగా మారిందని ఆరోపించారు. శ్రీకాళహస్తిలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని, శాంతి భద్రతలు అసలు లేనే దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కబడాలన్నా, అభివృద్ధి జరగాలన్నా మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలని తెలిపారు. త్వరలోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి విడుదలవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్డీఓగా రవిశంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వచ్చిన నూతన ఆర్డీఓ ఈరోజు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాళహస్తి ఆర్టీఓ ఒక పని చేస్తున్న కెఎస్ రామారావు బదిలీపై దుర్గమ్మ గుడి ఈవోగా వెళ్లడంతో శ్రీకాళహస్తి ఆర్టీఓగా కడప జిల్లాలో పనిచేస్తున్న రవిశంకర్ రెడ్డిని నియమించారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ఏర్పడిన తర్వాత గడిచిన 2 ఏళ్లలో 3వ ఆర్టీఓగా రవిశంకర్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ఈరోజు రవిశంకర్ రెడ్డి ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ తాను గత 15 ఏళ్లుగా తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించినట్లు, పుత్తూరులో డిప్యూటీ తహసీల్దార్గా కూడా ఉద్యోగం చేసినట్లు తెలిపారు. శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తన సాయశక్తిలా కృషి చేస్తానని ఆర్టీఓ పేర్కొన్నారు. దసరా మహోత్సవాలలో ముగింపు సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తిలోని అమ్మవారి దేవాలయాల్లో కలశాభిషేకంతో శాంతి పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ దేవాలయాల అమ్మవారి అలంకరణ భక్తులను భక్తి పారవస్యానికి గురిచేసింది. ముఖ్యంగా బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు మంగళాంబిక దేవి అలంకారం, 7 గంగమ్మ గుడిలో, పానగల్లోని పొన్నాలమ్మ దేవస్థానంలో, బీపీ అగ్రహారంలోని చిన్న పెద్ద గంగమ్మ దేవాలయంలో రాజరాజేశ్వరి దేవి అలంకరణ ప్రత్యేకంగా నిలిచింది. తెట్టు వద్ద ఉన్న నల్లగంగమ్మ దేవస్థానంలో అమ్మవారి అలంకరణ, భాస్కర్పేటలోని చాముండేశ్వరి దేవాలయంలో అలంకరణ, బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి, మహాశక్తి, మహాసరస్వతి అలంకారంలో అమ్మవార్ల దర్శనం జరిగింది. బౌదూర్పేటలోని విశ్వబ్రాహ్మణ వీధిలోని నల్లగంగమ్మ గుడిలో వెండి కవచాలతో అలంకరణ మరియు వెడం గ్రామంలోని శ్రీ శ్రీ కాళికమ్మ దేవస్థానంలో రాజరాజేశ్వరి దేవి అలంకరణలు భక్తులు కన్నులారా చూసి తరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయదశమి సందర్భంగా రేణిగుంటలో జగనాసుర వధ పేరుతో కరపత్రాలు దహనం కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా విజయదశమి సందర్భంగా జగనాసుర దహన కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట కూడలి వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు కరపత్రాలు దహనం చేశారు. సైకో పావాలి, సైకిల్ రావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి, పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, క్లస్టర్ ఇన్ఛార్జి బుచ్చినాయుడు, పార్టీ నాయకులు రాజేంద్ర, నవీన్, మునిరాజా తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పురవీధుల్లో షిరిడి సాయినాథుని ఉత్సవమూర్తిని వైభవంగా ఊరేగించారు. సాయినాథుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. సాయినామ కీర్తనలతో, ప్రత్యేక వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్లో వెలిచి ఉన్న షిరిడి సాయినాథ్ ఆలయంలో సాయినాథుని పుణ్య సమాధి దినోత్సవంను పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. నిన్న రాత్రి సాయినాథ ఉత్సవమూర్తికి విశేష దివ్య అలంకారాలు చేసి చప్రములో కొలువు తీర్చి గ్రామోత్సవం చేపట్టారు. ప్రత్యేక కేరళ వాయిద్యాల నడమ మంగళ వాయిద్యాలతో పురవీధుల్లో సాయినాథుని ఊరేగిస్తూ గ్రామోత్సవం వైభవపేతంగా చేపట్టారు. సాయినాథుని దర్శించుకుంటూ భక్తులు భక్తి ప్రపత్తులతో సాయినామ కీర్తనలు చేస్తూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. విజువల్ ఒకటి తీసుకున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక మంత్రి ఆర్బి తిమ్మాపూర్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ తదితరులు
నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో కర్ణాటక మంత్రి ఆర్బీ తిమ్మాపూర్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ మాజీ మంత్రి గడ్డం వినోద్ కుమార్ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ అంబర్పేట టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. స్వామివారి దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుమలకు వచ్చానన్నారు. తెలంగాణలో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఓకే సార్. స్వా మా ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంబర్పేట్ నియోజకవర్గానికి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించింది. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఎలక్షన్లో పార్టిసిపేట్ కావడానికి ఇక్కడికి దర్శనం భాగ్యం కోసం వచ్చాం. తిరుమలలో పార్వేటి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పార్వేటి మండపంకు వెంచింపు చేసి స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర అధికారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలలో అధిక మాస నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పార్వేటి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పార్వేటి మండపంకు వేంచేపు చేసి స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వామివారు శేషాచలం అటవీ ప్రాంతంలో వేట సాగించే దృశ్యంను అర్చకులు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అతి పురాతన మండపమైన కూలడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో మహా అత్యద్భుతంగా నూతన మండపాన్ని నిర్మించిందని, ఈరోజు పార్వేటి ఉత్సవానికి విచ్చేసిన ప్రతి భక్తుడు ఈ నూతన మండప నిర్మాణం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. విమర్శకులు ఎవరైనా ప్రతి ఒక్కటి రాజకీయ కోణంతో చూసి విమర్శించడం సరైన చర్య కాదని తప్పుపట్టారు. అందరూ కూడా భక్తులే కావచ్చు, కానీ అది సకారాత్మక దృక్కోణమా లేక నకారాత్మక దృక్కోణమా అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన కోరారు. మనం చేసే సలహా సద్విమర్శగా ఉండాలని, అది కూడా భగవంతునికి సంబంధించిన విషయాల్లో అయితే ఓ సలహాగానే ఉండాలని, విమర్శల దాడి చేసి వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవాలనుకుంటే దేవుని పట్ల అపచారం చేసిన వాళ్ళం అవుతారని అన్నారు. మనకు వచ్చిన ఆలోచనే చాలా శాస్త్రీయమైనదని అనుకుంటే అది వారి పొరపాటేనని, టీటీడీలో పనిచేస్తున్న అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కావచ్చు, లేదా అత్యున్నత అధికారులంతా జ్ఞానం లేకుండా పనిచేస్తారని, మనం ఒక్కరమే చాలా గొప్పగా ఆలోచిస్తామని అనుకోవడం బాధాకరమన్నారు. టీటీడీ అధికారులంతా చాలా భక్తితో పనిచేస్తారని, అంతేకాకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని తపన పడుతుంటారనే విషయం గమనించాలని ఆయన విన్నవించారు.
వందల సంవత్సరాల నుంచి ఉన్న నిర్మాణాలు ఉపయోగంలో లేనప్పుడు వాటిని కాపాడుకోవడం తేలికే కానీ వాటిని ప్రతిసారి వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు వాటితో ప్రయోగాలు చేయడం చాలా తప్పిదమన్నారు. పార్వేటి మండపం చాలా శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉండేది కాబట్టి దాన్ని ఆధునీకరించడం జరిగిందన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వచ్చిన చాలా చక్కటి ఆలోచన ఇదని, చాలా చక్కగా దాన్ని ఆధునీకరించడం జరిగిందని ప్రతి భక్తులు ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలియజేశారు. గత పార్వేటి మండపం లాగే నూతన పార్వేటి మండపంను నిర్మాణం చేస్తామని టీటీడీ ఈవో తెలిపారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను పాటిస్తూ ఈ ఏడాది కూడా పార్వేటి మండపంలో పార్వేటి ఉత్సవంను శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందన్నారు. పార్వేటి మండపంలో స్వామి అమ్మవార్లకు స్నాపన తిరుమంజనం ఆస్థానము నిర్వహించిన తర్వాత వేట చేసే ఆచారంను నిర్వహించడం జరిగిందన్నారు. పాత పార్వేటి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో రిపేర్ చేయడానికి అవకాశం లేని పక్షంలో పార్వేటి మండపంను నూతనంగా నిర్మించి జీర్ణోద్ధరణ చేయడం జరిగిందని, పార్వేటి మండపంను జీర్ణోద్ధరణ చేసిన తర్వాత అత్యంత అద్భుతంగా నిర్మించామని, పాత పార్వేటి మండపంలో ఉండే కళాఖండాలను చిత్రాలు తీసి వాటిని అలాగే నూతన పార్వేటి మండపంలో ఉంచి అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అనాదిగా వస్తున్నటువంటి పార్వేటి మండపంలో పార్వేటి ఉత్సవం ఈ సంవత్సరం కూడా అత్యంత అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ఈ పార్వేటి ఉత్సవంలో స్వామివారికి ఇప్పుడే ఆస్థానం అయిపోయిన తర్వాత ఇప్పుడు పార్వేటానికి అంటే దీన్ని వేటకు స్వామివారు వెళ్తారు. సో వేట ముగించుకొని స్వామివారు మళ్ళా ఆలయానికి చేరుకుంటారు. ఈ సంవత్సరం కొత్త పార్వేట మండపంలో ఈ ఉత్సవం జరగడం చాలా ఆనందదాయకం. ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు ఈ పాత పార్వేటి మండపం శిథిలావస్థకు చేరుకొని పునర్నిర్మాణానికి కానీ రిపేర్స్కి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో దీన్ని జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఈ జీర్ణోద్ధరణ చేసిన తర్వాత చాలా అత్యంత అద్భుతంగా ఈ పార్వేటి మండపం వచ్చింది. ఇప్పుడు ఈ పాత పార్వేటి మండపంలో ఎలాగైతే కళాఖండాలు ఉన్నాయో అదే కళాఖండాలను మేము రికార్డు చేసుకుని ఫోటోలు తీసుకుని వీడియో రికార్డింగ్ చేసుకుని అన్ని కళాఖండాలను అదేవిధంగా తీర్చిదిద్దడం జరిగింది. పార్వేటి మండపం ప్రాచీన రీతిలో అత్యంత సౌకర్యంగా భక్తులందరికీ కూడా అనుకూలంగా పాతబడినటువంటి పార్వేటి మండపం కూలటానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులలో తిరుమల తిరుపతి దేవస్థానం అత్యద్భుతంగా నూతన పార్వేటి మండపాన్ని నిర్మించినారు. ఈరోజు ఇక్కడ పార్వేటి మంటప ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆనందాన్ని వ్యక్తం చేసినారు. ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంతో చూసి విమర్శించటం అన్నది ఎప్పుడు కూడా సరైనటువంటి చర్య కాదు. అందరూ కూడా భక్తులు అవ్వవచ్చు, కానీ అది పాజిటివ్ దృక్కోణమా నెగటివ్ దృక్కోణమా అన్నటువంటిది కూడా
మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం చేసేటువంటి సలహా ఒక సద్విమర్శగా ఉండాలా. ఆ సద్విమర్శలో కూడా భగవంతునికి సంబంధించిన విషయాలలో ఒక సలహాగా ఉండాలి తప్ప మనకొచ్చినటువంటి ఆలోచనే చాలా శాస్త్రీయమైనదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అనేక అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కావచ్చును, అత్యున్నత అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఈఓ గారు, జేఈఓలు, వీళ్ళందరికీ కూడా జ్ఞానం లేకుండా పనిచేస్తారు. మనం ఒక్కళ్ళమే గొప్పగా విమర్శలు చేయగలము అని ఎవరైనా అనుకుంటే చాలా తప్పిదమవుతుంది. అది కపిలతీర్థం వద్ద ట్రాఫిక్ సమస్యలు తీర్చాలన్నారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయమని కపిలముని చేతుల మీదుగా స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందన్నారు. ఆయన ఇంత క్షేత్ర మహిమ కలిగిన కపిలతీర్థంకి పెద్ద ఎత్తున స్థానిక భక్తులతో పాటు దేశ విదేశాల నుంచి వస్తుంటారని, దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందికరంగా ఉందన్నారు నవీన్. ఇటు టీటీడీ అధికారులు, అటు నగరపాలక సంస్థ అధికారులు దీనిపై దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం చూపాలని కోరారు నవీన్ కుమార్ రెడ్డి. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించారు. తాజాగా తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు నారా భువనేశ్వరి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ తెలుగు తమ్ముళ్లు ధర్నాలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మరో అడుగు ముందుకేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తమ సొంత గ్రామం నారవారిపల్లెకు వచ్చిన ఆమె గ్రామంలోని తమ బంధువులతో, టీడీపీ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడారు. అనంతరం నారవారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో సమర్పించి నివాళి అర్పించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అక్రమ కేసులు చంద్రబాబుపై పెడుతున్నారని, రాజకీయంగా జరుగుతున్న ఈ కుట్రను అందరూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు భువనేశ్వరి. చంద్రబాబుకు ఎప్పుడు తోడుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఉందని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని అన్నారు నారా భువనేశ్వరి. చంద్రబాబు అక్రమ అరెస్టులు వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుంది అన్న వార్తల నేపథ్యంలో పలువురు టీడీపీ అభిమానులు ఆవేదనలో తనువు చాలిస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి వార్తలతో గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడంతో పాటు అరెస్టుపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిజం గెలవాలి అన్న పేరుతో ప్రత్యేక బస్సు యాత్రను రూపొందించింది టీడీపీ పార్టీ. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడంతో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను విన్న టీడీపీ కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిజం గెలుస్తుంది పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన నారా భువనేశ్వరి మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను కలిశారు. చంద్రగిరిలోని ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుతో ప్రవీణ్ రెడ్డి గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబానికి 3 లక్షల చెక్కును నారా భువనేశ్వరి అందించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తమ కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని, అక్రమ కేసులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు నారా భువనేశ్వరి. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రహదారి భద్రతపై ప్రత్యక్ష సమీక్ష సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి చేర్పించిన వారికి గుడ్డు సమరిటన్ ప్రోత్సాహం కింద 5,000 రూపాయలు ఇచ్చే అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి స్థానిక కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన రోడ్డు భద్రతా అవగాహన పోస్టర్లు, కరపత్రాలు, బుక్లెట్స్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు గత ఏడాదితో పోల్చితే ప్రమాదాలు తగ్గినా మరణాల శాతం తగ్గడం లేదని, రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ మొదటి గంటలోపు వైద్య సహాయం అందించగలిగేలా చూడాలన్నారు కలెక్టర్. గుడ్డు సమరిటన్ ద్వారా చేపట్టడానికి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, అప్పుడే ప్రమాద బాధితులను కాపాడగలమన్నారు. ఎవరైతే సహాయం అందిస్తారో ఆ వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం 5,000 పారితోషికం ఇస్తుందని తెలిపారు. దీనికి తోడు పోలీసు, వైద్య శాఖ, ఎన్ఐసి సమన్వయంతో ఐరాడ్ యాప్ ద్వారా ప్రమాద బాధితుల వివరాలు అప్లోడ్ చేస్తే ఆసుపత్రికి వెళ్లిన వెంటనే చికిత్స ప్రారంభించడానికి అవకాశం కలుగుతుందన్నారు. గతంలో రోడ్డు మలుపులు, బ్లాక్ స్పాట్స్ ఉండేవి, దాదాపు ఇప్పుడు లేకున్నా ర్యాష్ డ్రైవ్ కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని నియంత్రించాలని, రహదారుల వెంట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు వంటివి పక్కాగా ఉండాలని అన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం నిర్దేశించిన సమయం పాటించేలా చూడాలని, శ్రీనివాస సేతుపై మరింత పకడ్బందీగా రోడ్డు భద్రత చేపట్టాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది. పండగ సెలవులు అయిపోవడంతో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. పండగ సెలవులన్నీ అయిపోవడంతో భక్తులు రద్దీ తగ్గింది. నిన్న తిరుమల శ్రీవారిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 20,563 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.66 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైమ్ స్లాట్లు, సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్ కలిగిన భక్తులకు 1 గంట సమయం పడుతున్నట్లు సమాచారం. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారి అభిషేకం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి పట్టణం 6వ వార్డులో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజలకు అవగాహన కల్పించిన బొజ్జల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి నూతన ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన శంకరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. చంద్రగిరిలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి బహిరంగ సభ. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ. తిరుమలలో వేడుకగా పారవేట ఉత్సవం. టీటీడీపై అనవసర విమర్శలు చేయొద్దని కోరిన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా వీటూ న్యూస్. నమస్తే.